అందరికీ హాయ్ అండి. చాలా తర్వాత నా ఛానల్లో నా సెల్ఫ్ వీడియో పెడుతున్నాను. కారణం వచ్చేసి కొత్త బైక్ కొన్నాను. హోండా SP 125 బైక్ కొన్నాను. దానికి హైదరాబాద్లో JSP హోండా షోరూంలో నేను బైక్ తీసుకున్నాను. వాళ్ళ సర్వీస్ ఎంత చెత్తగా ఉందంటే చెత్త మీకు చూపిస్తాను ఒకసారి. నేను యాక్చువల్గా నాకు ట్రాఫిక్ పోలీస్ పెట్టుకొని కొంచెం ఇబ్బంది చేశాను. అంటే అంటే నేను చూసుకోవాలి అది ఇది అని చెప్పారు. నేను చూసుకున్నాను, అన్నీ చేశాను. చూపిస్తాను కదా మీకు. ఇది నా బైక్, నాకు వచ్చిన RC నెంబర్ ప్లేట్ అండి. ఇది నాకు వచ్చిన RC నా నెంబర్ ప్లేట్. ఇది నాకు నెంబర్ ప్లేట్ ఇచ్చిన తర్వాత తీసుకొని నాకు ఈ ఫ్రేమ్ కావాలి అంటే ఫ్రేమ్ కోసం ఎక్స్ట్రా డబ్బులు కట్టించుకున్నారు 200 కోసం. తీసుకొని రండి అంటే సరే నేను వెళ్ళి బిల్ కౌంటర్లో తీసుకొని వచ్చాను. వచ్చేసరికి నెంబర్ ప్లేట్ మళ్ళీ ఎవరికి చేంజ్ చేస్తాడో ఎట్లా మళ్ళీ మార్చాడు. నేను ఇది కరెక్ట్గా ఉంది కదా అనేసి రెండు చూసుకున్నాను. ఫ్రేమ్ ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి, బ్యాక్ సైడ్ వేసుకుని చూడండి నెంబర్ ప్లేట్ వేరే నెంబర్ ప్లేట్ మార్చాడు. అసలు ఈ నెంబర్ ప్లేట్ మార్చారు ఏంటి ఇది అని నాకు ఫోన్ చేసి అడిగితే, అన్న ఈరోజు రండి అన్న నేను మారుస్తాను అనేసి అన్నాడు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అండి, ఇక్కడ పెట్రోల్ ఫ్యూయల్ ఉంది కదా, మనకు ఫ్యూయల్ మీడియం 3 డాట్స్ చూపిస్తుంది. స్క్రీన్ మొత్తము మళ్ళీ పట్టించినా కూడా మీకు మినిమం ఒక 23 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ వెళ్ళగానే ఫ్రెష్ పట్టించిన తర్వాత మొత్తం మళ్ళీ డౌన్ అయిపోతుంది. బ్లింక్ అవుతుంది, డౌన్ అవుతుంది, అప్ అవుతుంది, అప్ అవుతుంది, డౌన్ అవుతుంది, మళ్ళీ అప్ అవుతుంది, మళ్ళీ డౌన్ అవుతుంది. మైలేజ్ చెక్ చేసుకోవడానికి రావట్లేదు. ఏంటనేది సొల్యూషన్ చెప్పాలంటే వీడియో తీసి పెట్టండి అని అడుగుతున్నాను. వీడియో అసలు ఇది డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవడన్నా వీడియో తీస్తాడా భయ్య? కొంచెం కూడా సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. JSP హోండా చూసారు కదా మీరు, చాలా చెత్త సర్వీస్ ఉంది. నేను ఒక్కసారి కాదు 2 సార్లు చాలాసార్లు వెళ్ళాను. బట్ ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది అంతే. సెకండ్ సర్వీసింగ్ ఇంకా కాలేదు. అండ్ ఇంకా వచ్చేసి ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత గేర్ మొత్తం పడట్లేదన్న, స్టిక్ అయిపోతుంది మొత్తం అని చెప్పేసి నేను ఎలా అంటే మొత్తం చాలా దారుణంగా ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అందుకు స్టిక్ అయిపోతుంది, పడట్లేదు. దానికి ఏం చెప్పారంటే నా డబుల్ టైం క్లచ్ ఇవ్వన్నాను. డబుల్ క్లచ్ ఇస్తేనే పడుతుంది. నా డబుల్ క్లచ్ ఇస్తే నాకు తెలియదు అబ్బాయి ఏం చెప్తారు. సరే ఫ్రెండ్స్, మీకు కూడా ఏమన్నా ఈ హోండా SP 125 బైక్ కొత్తగా తీసుకుంటారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ చేయండి. చూద్దాం మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేవో, గేర్ ప్రాబ్లమ్ ఓకేనా.